అక్షర న్యూస్. జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు 70వ పుట్టినరోజు సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మహేష్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నారని, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేపట్టిన పనుల గురించి, వారి గొప్పతనం గురించి వివరించారు. ఈ కార్యక్రమానికి మాజీ సర్పంచ్ శరవేణి మల్లేష్, కోఆప్షన్ సభ్యుడు అబ్దుల్ రెహమాన్, షేకర్ల గ్రామ మాజీ సర్పంచ్ రమేష్, యశ్వంతరావుపేట ఎంపీటీసీ బుచ్చయ్య, బుగ్గారం మండల ప్రధాన కార్యదర్శి సంఘేవేణి సంజీవ్ మరియు బుగ్గారం మండల పార్టీ సీనియర్ నాయకుడు కేసీఆర్ అభిమానులు పాల్గొన్నారు. గౌరవ మంచిగా మేమంటే నీకు బాధ గిట్టది. కాంగ్రెస్ ప్రేమ నేనంటే ప్రేమ నీకైతే అవునే నేనంటే ప్రేమ నీకైతే అవును చాలా ప్రేమ. అది ఎక్కువైంది. ఈరోజు బుగ్గారం మండల కేంద్రంలో దాదా సర్పంచ్ కదా. ఈరోజు బుగ్గారం మండల కేంద్రంలో కాంగ్రెస్ అయినా ఈరోజు బుగ్గారం మండల కేంద్రంలో మన తెలంగాణ రాష్ట్ర మొట్టమొదటి మాజీ ముఖ్యమంత్రి వర్యులు, మన తెలంగాణ రాష్ట్ర సాధకుడు, గొప్ప దార్శనికుడు, భావితరాలకు ఆదర్శప్రాయుడైన మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి యొక్క 70వ జన్మదిన వేడుకలు మన బుగ్గారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో మరియు వివిధ హోదాల్లో ఉన్న నాయకులు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు మరియు ఇక్కడ బుగ్గారం మండల కేంద్రంలో పట్టణ అధ్యక్షులైన పొన్నం సత్యన్న గౌడు, అదేవిధంగా మాజీ సర్పంచ్ వర్యులు శ్రీమతి మూల సుమలత, శ్రీనివాస్ గౌడ్ గారికి, అదేవిధంగా విద్యా కమిటీ చైర్మన్ అయిన మూల శ్రీనివాస్ గౌడ్ గారికి, అదేవిధంగా మన మండల ఎంపీటీసీ యశ్వంతరావుపేట ఎంపీటీసీ బుచ్చన్న గారికి, అదేవిధంగా గోపులాపురం సర్పంచ్ కుమ్మినేని సుశీల నారాయణ గారులకి, అదేవిధంగా మన బీఆర్ఎస్ పార్టీ ప్రతి అందరికి ఇక్కడికి విచ్చేసిన అన్ని శ్రేణులకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా మన బుగ్గారం మండల ఎంపీపీ, అదేవిధంగా జడ్పీటీసీ అయిన బాదినేని రాజమణి రాజేంద్రన్న గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ, మన ముఖ్యమంత్రి వర్యులు ఎవరు సాధించింది తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి మన యొక్క ఆశయాలను, మన యొక్క భావి ఆశయాలను కూడా అన్నింటిని కూడా నెరవేర్చిన గొప్ప నాయకుడు. అటువంటి గొప్ప నాయకుడిని మన బుగ్గారం మండల కేంద్రంలో
జన్మదిన వేడుకలు చేసుకోవడము గొప్ప విషయము. అదేవిధంగా అందరూ కూడా ఆత్మస్థైర్యంతో ఉండి రానున్న రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేసి వచ్చే 5 ఏళ్ల వరకు మనము అధికారంలో ఉండే విధంగా పూర్తి స్థాయిలో మెజార్టీతో ఉండే విధంగా మనం అందరం కృషి చేయాలని ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. కేసీఆర్ నాయకత్వం